హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ మృగశిర కార్తె. అందరు ఫిష్ తిన్నారా? కంపల్సరీ తినండి. అందుకు కావాల్సినవి నేను 1 కేజీ ఫిష్ తీసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి పక్కన పెట్టుకున్నాను. టమాటాలు 2 టమాటాలు, 1 పెద్ద సైజు ఉల్లిపాయ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నానండి. చూద్దాము. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి. అందులో 1 పావు ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడయ్యాక 2 లవంగాలు, ఇలాచి, చెక్క చిన్న ముక్క వేసుకోవాలి. ఆయిల్ వేడి కానిద్దాము. వేడయ్యాక చూద్దాము. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. కరివేపాకు, వేసుకొని కలుపుకున్నాము. మూత పెట్టుకున్నామండి. మగ్గనిద్దాము. ఉల్లిపాయలు మగ్గాక చూద్దాం. టమాటాలు వేసుకొని టమాటాలు మగ్గాక ఇందులో సరిపడా సాల్ట్, మ్యాగ్నేట్ చేసుకోవడానికి వేసుకున్నాను కాబట్టి చూసి వేసుకోండి. సాల్ట్, పసుపు 1/2 స్పూన్, కారం 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇదంతా మగ్గాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి. మగ్గనిద్దాము. మగ్గాక చూద్దాము. మూత పెట్టుకున్నాము. ఈ విధంగా మగ్గాక ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు రసాన్ని పోసుకున్నాము. చింతపండు రసం ఎంత కావాలో అంత పోసుకోండి. మసాలా ఇద్దాము. ఈ విధంగా ఉన్నప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి. సరిపోయిందండి. మూత పెట్టుకుందాము. మసలాక చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మసలాక ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు వేసుకుందాము. వేసుకొని మూత పెట్టుకుందాము. ఈ విధంగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి. ఇప్పుడే ముక్కలు వేసాము కాబట్టి తర్వాత కలుపుకోవద్దు. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. మూత పెట్టుకుందాము. మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి అండి ఇది. గరం మసాలా 1/2 స్పూన్, పైనుంచి కొత్తిమీర, పుదీనా వేసుకొని మగ్గనిద్దామండి. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. మగ్గాక చూద్దాము. మూత పెట్టుకుందాము. ఈ విధంగా మూత తీస్తే టేస్టీ ఫిష్ కర్రీ రెడీ అండి. ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.